విశాఖ ఉక్కుపై వైసీపీ హైడ్రామా నడుపుతోందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ నాటకాలు ఆడుతోందన్నారు. 75వ వార్డులో జనసేన బీజేపీ నేతలతో కలిసి విస్తృతంగా ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. స్టీల్ ప్లాంట్ గురించి నీతులు చెప్తున్న వైఎస్ జగన్ గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాను కారు చౌకగా విక్రయించిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు. కోట్లాది రూపాయల కుంభకోణంపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని పల్లా డిమాండ్ చేశారు. ఉక్కు కార్మికులను ఆదుకున్న ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. వారికి ఓటేస్తే అది ప్రైవేటైజ్ అయిపోద్దని ఇప్పటిదాకా ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా కానీ స్టీల్ కార్మికులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా కానీ ఒక్కసారైనా టెంటని ఆయన విజిట్ చేశాడా? కార్మికులు చేస్తున్న పోరాటానికి నేను సంఘీభావం తెలుపుతున్నానని చెప్పగలిగాడా? ఎంత నిశ్చితంగా అబద్ధాలు చెప్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రిని ఎంతకాలం భరించాలి ఈ రాష్ట్రం అనేటువంటి దాన్ని ఒకసారి ఆలోచించాలి ఈ రాష్ట్రంలో ప్రజానీకం అని చెప్పి మీ ద్వారా నేను వారికి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక వర్గం కాదండి, అన్ని సామాజిక వర్గాలని, రైతులను కూడా ఇవాళ దుర్మార్గంగా, అలాగే చెత్త మీద పనిచేసినటువంటి చెత్త ముఖ్యమంత్రి భారతదేశంలో ఏం తప్ప ఇంకెవరు ఉండరేమో అనేటువంటిది అనిపిస్తూ ఉంది. ఒక పక్కేమో కొద్దో గొప్ప ఇస్తున్నట్టుగా నటిస్తూ ఉన్నాడు, ఇంకో పక్కేమో అన్ని రేట్లు పెంచేసి ప్రజలను దోచుకుంటూ ఉన్నాడు. ఈ రకమైనటువంటి పరిపాలన నుంచి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అధికారాన్ని దింపి ఇంటికి పంపాలి. కూటమిని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తేవాలి. ఆనాడే అన్ని సామాజిక వర్గాలకి సముచితమైన స్థానం, గౌరవం లభిస్తుందని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. దురాగతాలు, దుర్మార్గాలు ఈ 5 సంవత్సరాలుగా ఈ వర్గాల మీద యథేచ్ఛగా సాగినాయి. కోడికత్తి కేసు మొదలుకొని డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి పార్సల్ చేయడం, అట్లాగే నాకు నచ్చన్నటువంటి ఒక అధికారిని చంపి పైశాచికమైనటువంటి చర్యలకు కూరుకోవడం, అట్లాగే విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ అనేటువంటి డాక్టర్ గారిని మాస్క్ లేదని అడిగిన పాపానికి ఆయన పిచ్చోని చేసి రోడ్ల మీద ఈడ్చి పోలీసులతో కొట్టించి చంపించినటువంటి దురాఘాతాలు ఇవన్నీ కూడా దళితుల మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి అత్యంత పాశకమైనటువంటి